లోయ దిగువ నుంచి వంతెన సుమారు 250 అడుగులు ఎత్తు ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఎత్తైన ప్రదేశంలో నిర్మాణమైన ఈ వంతెనకు వేలాది స్ప్రింగులు వినియోగించారు. వీటి కారణంగా నల్లమల్ల అడవిలోని చిన్న గాలి వీచిన ఊయల మాదిరి వంతెన ఊగేది. ఈ వంతెన పైకి రైలు ప్రవేశించగానే వంతెన క్రమశిక్షణ కలిగిన సైనికుడి మాదిరి కదలకుండా నిలబడిపోయేది. ఇక రైలులో కూర్చున్న వారికి ఊయల ఊగినంత అనుభూతి కలిగేది. దీనిపై ప్రయాణించడానికి జనం ఇష్టపడేవారు. అలా ప్రజలు ఎంతో అపురూపంగా అభిమానించే ఆ వంతెన సుమారు 110 సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలందించింది. అయితే 1992లో ప్రధాని దివంగత పివి నరసింహారావు గుంటూరు నుంచి గుంతకల్లు వరకు మీటరేజీని బ్రాడ్ గేజ్గా మార్పు చేయాలని ఆదేశించడంతో